హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీడియోలో మా అన్న షాపింగ్ అయితే చూశారు కదా. ఇవాళ మా వదిన షాపింగ్ అయితే చూడబోతున్నారు. ఢిల్లీ షాపింగ్కి ఎంత ఫేమస్సో తెలిసిందే కదా. షాపింగ్ ప్రియులకి ఇదంతా ఒక స్వర్గమే అని చెప్పాలి. యాక్చువల్గా లెహెంగాస్ ఇక్కడైతే స్టార్టింగ్ ఫ్రమ్ 3000 నుంచి ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అసలు నిజంగా చెప్తున్నా అండి, 3000లో లెహెంగా వస్తుందా అని నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. అసలు చాందీ చౌక్కి ఇంతకు ముందు కూడా వచ్చాను, కానీ లెహెంగాస్ కోసం స్పెషల్గా ఎప్పుడు రాలేదు. ఈసారి ఇట్లా లెహెంగాస్ కోసం షాపింగ్కి వచ్చామన్నమాట. మా వదిన దగ్గర కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, తనకి ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ కావాలి, ఈ కలర్ కావాలి, ఈ ప్యాటర్న్ కావాలి అని చెప్పేసి. సో అలాంటివి చాలానే ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మనకి నచ్చిన కలర్లో లేకపోతే మనకు నచ్చిన డిజైన్స్లో దొరకలేదన్నమాట. సో దొరికినవన్నీ కూడా తనకి ట్రయల్ అయితే చేసి చూపిస్తున్నాము ఇక్కడ. ఈ వీడియో ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ముందు ముందు ఇంకా డిఫరెంట్ లెహెంగాస్ అన్నీ వేసుకొని చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనకి నచ్చినవి మనం ట్రయల్ చేయొచ్చు అనమాట. ఏ షాప్కి వెళ్ళినా కూడా మనము ఏం ప్రైస్లో చూస్తున్నాము, మనము ఏం ప్యాటర్న్లో చూస్తున్నాము అని అయితే చెప్తే చాలు, వాళ్ళు తీసుకొస్తూనే ఉంటారు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ అంటే సెపరేట్ షాప్స్ ఉంటాయండి. ఇట్లాగా లెహెంగాస్ కనే సెపరేట్ షాప్స్ ఉంటాయి, శారీస్ కనే సెపరేట్ షాప్స్ ఉంటాయి. అన్నీ ఒక దగ్గరికి వెళ్తే దొరికిపోతాయంటే అవి తక్కువే అనమాట. బట్ లెహెంగాస్ కోసం అయితే బోల్డ్ అన్ని షాప్స్ ఉంటాయి. చాందీ చౌక్ అనే ఏరియాకి వెళ్ళారంటే ఇట్స్ ఆల్ అబౌట్ వెడ్డింగ్ షాపింగ్. ఎక్కువగా బ్రైడ్ గ్రూమ్ కోసం అయితే ఎక్కువ దొరుకుతాయి అక్కడ లెహెంగాస్, షేర్వానీలు ఇవంతా. సో లెహెంగాస్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 3000 నుండి ల్యాక్స్ వరకు ఉంటాయి. ఇంకా మన బడ్జెట్ బట్టి మనము ప్రైస్ మాట్లాడుకొని అక్కడ చెప్తే వాళ్ళు దాన్ని బట్టి తీసుకొచ్చి చూపిస్తూనే ఉంటారనమాట. సో ఇక్కడ కూడా మా బడ్జెట్ అయితే చెప్పాము మేము. సో ఆ బడ్జెట్లోనే వాళ్ళు తీసుకొని వచ్చి అయితే చూపిస్తున్నారు. కొన్నిసార్లు అయితే లైట్ కలర్స్ నచ్చుతున్నాయి నాకు, కొన్నిసార్లు అయితే డార్క్ కలర్స్ వేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. మీరు బ్యాక్గ్రౌండ్లో గమనిస్తే మ్యాక్సిమము పింక్, రెడ్ ఇవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పెళ్ళి అనగానే మనలాగా చీర కట్టుకోరనమాట, లెహెంగాసే వేసుకుంటారు. సో ఆ లెహెంగాస్లో కూడా ఎస్పెషల్లీ రెడ్, పింక్ మాత్రమే వేసుకుంటారు. వెరీ డార్క్ రెడ్, వెరీ పింక్ రెడ్ అనమాట. పింక్ రెడ్ అనేది ఉంటుంది కదా ఒక కలరు, ఆ కలరే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో పెళ్లి కూతురు ఆ కలర్ వేసుకుంటుంది కాబట్టి ఆ రోజు పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ రెడ్ వేసుకోకూడదు. ఈ రూల్ ఏమో చాలా బాగుంది కదా. యాక్చువల్గా నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన సైడ్ పట్టు చీరలకి బార్డర్లు చాలా ఫేమస్ అయింది కదా. సో ఒక 1-2 years నుంచి అది చాలా ఫేమస్, ట్రెండింగ్గా నడుస్తుంది అనమాట. ఒకప్పుడు పెళ్లి కూతురులే వేసుకునే వాళ్ళు, ఇప్పుడేమో పెళ్లి కూతురు పక్కన ఉన్నోళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, పిన్నిలు, అత్తలు, వదిన్లు అందరూ అవే వేసుకుంటున్నారు. అలా మన సైడ్ కూడా ఏమైనా పెళ్ళికూతురు కట్టుకునే కలర్ చీర కట్టుకోకూడదు, పెళ్ళికూతురు వేసుకునే బార్డర్ చీరలు ఇంకెవరు వేసుకోకూడదు అని ఒక రూల్ వస్తే బాగుంటుందేమో కదా. యాక్చువల్గా నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ పాటిస్తారు. సో బ్రైడ్ రెడ్ కలర్ వేసుకుంటుంది కాబట్టి పెళ్ళికూతురు రెడ్డే వేసుకుంటారు ఇక్కడ 99%. సో ఆ వచ్చే పెళ్ళికి ఎవరు కానీ డార్క్ రెడ్ కానీ డార్క్ పింక్ కానీ కట్టుకొని వెళ్ళకూడదు అనమాట. ఇది కొన్ని ఇయర్స్గా వస్తున్న రూల్ అంట. అంటే ఏదో అందరూ రెడ్డే వేసుకుంటారు కాబట్టి ఆ రూల్ పెట్టుకున్నారు, కానీ మన పెళ్లి కూతుర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ కడతారు కదా. ఏ కలర్ అని జనాలు వేసుకోకుండా రావాలి, అది కూడా పాయింట్ కదా. పోనీలేండి, మన వాళ్ళ పెళ్ళిళ్ళకే కదా గ్రాండ్గా రెడీ అవుతాము. ఆడవాళ్ళు అంటేనే రెడీ అవ్వాలి, అందంగా కనిపించాలి, అది మన జన్మ హక్కు కదా, తప్పు లేదు. బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటే బాగుంటుందేమో పెళ్లి కూతుర్లకి మిగతా వాళ్ళకి అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో మీరు ఇక్కడ చూస్తుందంతా కూడా చాందీ చౌక్ లోపల, చాలా లోపల అనమాట ఇదంతా. సో మొత్తం ఇలానే ఉంటుంది, స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, పర్ఫెక్ట్ రీటైల్ షాప్స్ ఉంటాయి. సో మనము కార్లలో, ఆటోల్లో అంతా వెళ్ళలేము. ఇక్కడ ఇంకా రిక్షా కల్చర్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే అంత చిన్న సందులు అవి, జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి. సో రిక్షాల్లో వెళ్ళిపోవచ్చు అనమాట లోపలికి.
మీరు పెళ్లి కూతుర్లు చెప్పులు ఎన్నో రకాలు చూసారు కానీ షూస్ని చూసారా? ఎంత పర్ఫెక్ట్గా షూస్ మీద కూడా వర్క్ వచ్చి ఎంత బాగా చేసున్నారో నాకైతే ఆశ్చర్యం వేసింది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తేనే నాకు కమెంట్స్లో అయితే తెలియజేయండి. సో మనకు కావాల్సిన కలర్స్, మనకి షూ సైజు అవన్నీ చెప్పామంటే వీళ్ళు కస్టమైజ్ కూడా చేసిస్తారనమాట. ఇక్కడ కొన్ని శాంపుల్స్కి అయితే పెట్టుకొని ఉన్నారు. సో నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఈ మధ్య కాలంలో ఇక్కడ నార్త్ ఇండియాలో లెహంగా మీదకి షూ వేసుకోవడము అంటే చాలాసేపు నిల్చుకుంటారు కదా, సో దానివల్ల కంఫర్టబుల్గా ఉండడానికి షూ వేసుకుంటున్నారు. అలా అని ప్లెయిన్ షూ వేసుకోలేం కదా, అందుకని దాని మీద కూడా జద్దోసి వర్క్, పర్ల్స్ వర్క్, ఇట్లా డిఫరెంట్ వర్క్లు ఉన్నాయన్నమాట. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, బాగా కూడా అనిపించింది. సో మీకు కూడా చూపిస్తున్నాను. చెప్పుల కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. మన సైడ్ కూడా అంత కలెక్షన్ నేను చూడలేదు, అంత కలెక్షన్ ఉంటుంది అనమాట ఇక్కడ. మేము షాపింగ్కి బయలుదేరే ముందే మాకు కావాల్సిన థింగ్స్, ఈ మార్కెట్లో తీసుకోవాల్సిన థింగ్స్ అన్నీ కూడా నోట్ చేసుకున్నాము. సో అలా నోట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే తొందరగా ఈజీగా మనకి ఏం కావాలో అర్థమవుతుంది కాబట్టి ఆ పలానా షాప్స్కి వెళ్ళి తీసుకోగలం అనమాట. చాందీ చౌక్ అనేది చాలా పెద్ద మార్కెట్, 3-4 డేస్ పడుతుంది మొత్తం ఫినిష్ చేయడానికి. బట్ మనకంత టైం లేదు, మా అన్న వచ్చింది 3 డేస్ కోసం అనమాట. సో కావాల్సినవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాము. అండ్ కొన్ని శారీస్ కోసం అయితే వెళ్ళాము. ఇది నా ఫేవరెట్ శారీ షాపు, ఆల్రెడీ ఫస్ట్లో చెప్పా కదా. షాపింగ్ అంతా చేసేసుకొని తినడానికి వచ్చాము. ఇది ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్, యాక్చువల్లీ చాలా ఫేమస్, కొన్ని ఇయర్స్ నుండి ఉందన్నమాట. ఇక్కడ మా అన్నకి ట్రై చేపిద్దాం ఫుడ్ అని చెప్పి తీసుకొచ్చాము. ఇది మీటర్ నాన్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇటు సైడ్ ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి ఖచ్చితంగా. ప్యూర్ వెజ్, బట్ వెజ్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా దొరుకుతుంది నార్త్ ఇండియాలో. ఇదండి ఇవాల్టి ఒక చిన్న వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోస్లో ఏమేమి కొన్నానో, ఎంత పడింది అనేది షేర్ చేసుకుంటాను. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్.